బ్యాక్ టు మై ఛానల్ హామస్ గాలి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నానండి. చెప్పి చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను కదా, అందుకని అనమాట చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఈ వీడియో ఏంటనేది ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. యా, నేను యూట్యూబ్ మానేస్తున్నానా, అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకు ఇలా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనే దాని గురించి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ద మెయిన్ రీజన్ ఈస్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే, అంటే నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అని తెలిసిన వాళ్ళే వీడియోస్ నేను పెట్టినప్పుడు చూస్తూ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఏంటి యూట్యూబ్ చేయట్లేదా, వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు ఏంటి, ఇంకా చెయ్యవా చేస్తావా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే నేను పోస్ట్ చేసి ఒక ఫింగర్మెంట్ కౌంట్ చేసే అన్న వీడియోసే ఉన్నా కూడా మన అమ్మాయి, మనకు తెలిసిన అమ్మాయి వీడియోస్ చేస్తుంది అని చెప్పి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు నన్ను అడుగుతున్నారనమాట. యాక్చువల్గా నేనైతే ఇలా యూట్యూబ్ చేస్తున్నాను, వీడియోస్ పెడుతున్నాను అని చెప్పి ఎవరికి చెప్పలేదు. చాలా తక్కువ మెంబర్స్కే చెప్పుకున్నాను. నాకు ఒక 125 సబ్స్క్రైబర్స్ ఎంతమందో ఉన్నారు, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేయడం అయితే మానేశాను. దానికి రీజన్ ఉంది. చాలా మంది అడిగిన వాళ్ళలో చాలా మంది వరకు అయితే నేను చెప్తున్నాను అనమాట, దిస్ ఇస్ ద రీజన్, అందుకనే నేను పోస్ట్ చేయట్లేదు అని చెప్తున్నాను. అని కొంతమందికి అయితే నవ్వు వదిలేస్తున్నాను. ఫస్ట్లీ ఏంటంటే నేనైతే యూట్యూబ్ చేయడం మానేయలేదండి, నేనేం గివప్ ఇచ్చేయలేదు. జస్ట్ కొంచెం బ్రేక్ తీసుకున్నాను, కాకపోతే లాంగ్ బ్రేక్ తీసేసుకున్నాను. అందుకనే చాలా మంది నన్ను అయితే అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ ఎవరైతే నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి తెలియాలి అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో ద రీజన్ ఈస్, వీడియో స్టార్ట్ చేశాను, పోస్ట్ చేస్తున్నాను, లైక్స్ వ్యూస్ కూడా వస్తున్నాయి, పర్లేదు. ఎందుకంటే కొత్త ఛానల్కి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎంతమంది చూస్తున్నా ఓకే అన్నట్టుగానే పోస్ట్ చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అనుకున్నాను. బట్ నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి కన్సీవ్ అయ్యాను. సో నాకేంటంటే ఫస్ట్ సెమిస్టర్ అసలు చాలా నీరసంగా, వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. బట్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేంత ఓపిక లేకపోవడం వల్ల నేనైతే వీడియోస్ అనేవి నేను పెట్టడం మానేశాను. నాకు కొంచెం ఈ నీరసం అంతా తగ్గిన తర్వాత నేను మళ్ళీ వీడియోసే పెట్టాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు షూట్ చేస్తూనే ఉన్నాను. అట్లా ఎడిట్ చేసి థంబ్నెయిల్స్ మళ్ళీ క్రియేట్ చేసి పెట్టడం గట్టా అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట ఆ టైంలో. అందుకని నేనైతే వీడియోస్ అవి పోస్ట్ చేయలేదు. బట్ ఇలానే వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను కదా, మధ్యలో ఏమైందంటే నా ఫోన్ అనేది బ్రేక్ అయింది, డిస్ప్లే అనేది పోయింది. సో డిస్ప్లే పోయిన తర్వాత నేను మళ్ళీ కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను, అంతా ఆల్ ఓకే. బట్ ఎప్పుడైతే నేను సరే కొత్త ఫోన్ తీసుకున్నాను, మళ్ళీ వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు ఏమైందంటే, ముందు అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూద్దామని చూస్తే నేను దాని పాస్వర్డ్ మర్చిపోయాను. నేను ఎప్పుడైతే కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత నాకు అప్పుడు అర్థమైంది అనమాట, నాకు అప్పుడు తెలిసింది నేను పాస్వర్డ్ మర్చిపోయాను, దానికి ఎలాంటి సెక్యూరిటీ, ఎలాంటి రికవరీ ఈమెయిల్స్ అలాంటివి నేనేమి యాడ్ చేసుకోలేదని అప్పుడు నాకు అర్థమైంది. సో అప్పుడు చేసేది ఏం లేదు కదా, ఇంకా సరే ఎలానో బ్రేక్ తీసుకున్నాను కదా, ఈ ఫోన్ అనేది మళ్ళీ బాగు చేపిద్దాము, అప్పుడు మళ్ళీ ఇదే యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. ఈ లోపల నేను కూడా కొంచెం హెల్త్ పరంగా కూడా సెట్ అవుతాను కదా, నాకు డెలివరీ అన్నీ అయిన తర్వాత అప్పుడు కొంచెం బేబీ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ వీడియోస్ తీయాలి అనుకున్నాను. ఈవెన్ దో నేను చాలా వరకు వీడియోస్ అయితే కొత్త ఫోన్లో కూడా తీస్తూనే ఉన్నాను. నేను బయటకి ఎక్కడికి వెళ్ళి ఏమైనా రికార్డ్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఫ్యూచర్లో అయినా పెట్టడానికి ఉంటుంది కదా ఛానల్ని నేను రికవర్ చేశా. కానీ అండ్ ఇదే విషయం చెప్తే, నాకు తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, సరే కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయలేకపోతే ఫ్రెష్గా అన్నారు. కానీ ద మెయిన్ రీజన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు 100%లో ఆల్రెడీ నేను ఒక 12% నేను గెయిన్ అయ్యాను. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ జీరో చేసుకొని జీరో నుంచి మళ్ళీ 100% గెయిన్ చేయాలి కదా. లైక్ ఆప్షన్ ఉంది, నేను ఆ డిస్ప్లే బాగు చేపిస్తే, డిస్ప్లే కొత్తది వేపిస్తే నేను ఆ మెయిల్ అనేది మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు కదా. లేదు, నేను మళ్ళీ అదే ఫోన్ నేను అదే ఛానల్ కంటిన్యూ చేయాలని అనుకున్నాను. అలా అనుకోవడం వల్ల ఏం చేశానంటే, నేను మెయిన్లీ ఫస్ట్ చేసిన థింగ్ ఏంటంటే, మళ్ళీ ఫోన్ బాగు చేయించాను, డిస్ప్లే వేయించాను. డిస్ప్లే వేయించిన తర్వాత నేను ఆ మెయిల్ మొత్తం
దానికి కావాల్సిన సెక్యూరిటీకి సంబంధించినవన్నీ లైక్ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకున్నాను, ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి యాడ్ చేశాను దానికి. అలానే సాయి ఫోన్లోకి సేమ్ మెయిల్ని నేను మళ్ళీ లాగిన్ అయ్యాను, నా కొత్త ఫోన్లో లాగిన్ అయ్యాను, అండ్ మా టీవీకి లాగిన్ అయిపోయాను అదే మెయిల్తో. సో ఏంటంటే లైక్ నేను దాన్ని మళ్ళీ ఆ మెయిల్ పోకుండా ఉండాలని చెప్పి కావాల్సిన సెక్యూరిటీ కావాల్సిన జాగ్రత్తని ఈసారి అయితే తీసుకున్నాను. బట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ నేను డెలివరీ అయ్యేదాకా కూడా ఫోన్ అయితే నేను రిపేర్ చేయించలేదు. డెలివరీ అయిన తర్వాత రిపేర్ చేయించాను, డెలివరీ అయ్యే ముందే రిపేర్ చేయించాను. రిపేర్ చేయించిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది అనమాట, సరే వద్దులే ఇప్పుడు వీడియోస్ ఏమొద్దు అంటే, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మళ్ళీ అక్కడ డెలివరీ అవ్వాలి, అక్కడ మళ్ళీ బేబీ ఉంటుంది అని చెప్పి నేను అప్పుడైతే నేను ఇంకా వీడియోస్ ఏమీ పోస్ట్ చేయాలనుకోలేదు. డెలివరీ అయిన తర్వాత బేబీతో అంత ఈజీగా ఏం అవ్వలేదు. సో అందుకని చెప్పి నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఈవెన్ అమ్మ వాళ్ళు నాకు సార్ పెట్టిన ఆ వీడియోస్ కానీ, అక్కడ బేబీతో నాకు ఎలా అయింది కానీ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు షూట్ చేసుకున్నాను. బట్ అట్లా ఎడిటింగ్ చేసి బేబీతో పక్కన బేబీని చూసుకుంటూ మళ్ళీ అట్లా ఎడిట్ చేసి పోస్ట్ చేసి అంత టైము నాకు లేదు. మళ్ళీ ఒక బేబీతో ఉంటూ నాకైతే అవ్వలేదు, టైం అసలు కుదరలేదు. ఎందుకంటే బేబీని చూసుకుంటూ మళ్ళీ వీడియోస్ తీయడం అయితే తీసేస్తున్నాను కానీ వాటిని ఎడిటింగ్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడానికి అయితే నాకు అసలు టైం అయితే కుదరలేదు అనమాట. ద మెయిన్ రీజన్ అదే. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ వచ్చి ఏంటంటే, ఇదే వీడియోలో అంటే నేను వేరే వీడియో తీసి పెట్టాలి షార్ట్స్లో అయినా అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకో వీడియో కాకుండా ఇందులోనే చెప్పేయాలనుకుంటున్నాను. ప్రతి వీడియో ఇలా రాగా మాట్లాడుతూ పెట్టడం అంటే కుదరదు కదా. లైక్ ఏదైనా కంటెంట్ ఇస్తేనే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు, అందరికీ చూడాలని కూడా అనిపిస్తుంది ఈ ఛానల్ని. అందుకని చెప్పి నేను విడిగా మళ్ళీ వీడియో పెట్టుకుని ఇందులోనే పెడుతున్నాను. ఫస్ట్లీ నేను నా ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. లైక్ మేము 2019 అప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాము. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అనుకున్నాము. మీ ఇద్దరం వేరే పార్ట్స్ వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాం. మా ఇద్దరికి వచ్చిందనమాట. ఒకటే ఛానల్ క్రియేట్ చేసి ఇద్దరు దాన్ని డెవలప్ చేయాలి ఆ ఛానల్ని అని అనుకున్నాము. ఎవరి కంటెంట్ వాళ్ళు, బట్ ఒకటే ఛానల్లో పోస్ట్ చేయాలనుకున్నాము. బట్ కొన్ని రీజన్స్ వల్ల నేనైతే లేదు నేను ఇప్పుడు చెయ్యను, యూ క్యారీ ఆన్ అని చెప్పి తనకే వదిలేసాను. నీకు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చెయ్యి, ఎవరైతే ఏమైంది. ఇఫ్ నేను చేసే ఉద్దేశం ఉంటే నీతో పాటే మళ్ళీ చేస్తాను, సేమ్ ఛానల్లో నేను కూడా కంటెంట్ పోస్ట్ చేస్తాను, నేను వీడియోస్ తీసి వ్లాగ్స్ తీసి అని చెప్పాను. బట్ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి పొజిషన్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఒకటే దాంట్లో మిక్స్ అండ్ మ్యాక్స్ అయితే చేయలేము. క్రియేట్ చేసుకున్న ఆలోచన నాకు వచ్చింది. తర్వాత ఇద్దరం కలిసి ఒకే దాంట్లో చేద్దామా అనే ఆలోచన మా ఇద్దరిది అనమాట. కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్లో నేను యూట్యూబ్ ఛానల్ చేసే సిచ్యువేషన్ లేదు అక్కడ. బట్ ఏంటి అంటే, ఇంతకు ముందు అంటే 2019 ఆ టైంలో టిక్టాక్స్లో కూడా కొన్ని వీడియోస్ అయితే చేసేదాన్ని కాబట్టి నా ఫ్రెండ్ నేను ఇద్దరం ఒక ఛానల్ బిల్డ్ చేసుకొని చేయాలని అయితే అనుకున్నాం. కానీ నా సిచ్యువేషన్స్లో నాకు కుదరలేదు అది. సో తన పెవకు నువ్వు చెయ్యు అని చెప్తే ఓకే, తను ఫస్ట్లో కొంచెం నర్వస్గా అయినా చేసింది. అండ్ తనకి ఎప్పుడైనా తమ్నైల్స్ గట్రా కావాలంటే 1-2 ఎప్పుడైనా తమ్నైల్స్ ఎడిట్ చేయమని కాబట్టి నేను ఎడిట్ చేయడము, తనకి ఇలా ఎడిట్ చేయాలని చెప్పి నేను స్క్రీన్ రికార్డింగ్ తీసి తనకి పెట్టడం, దాని ద్వారా తను నేర్చుకోవడం. ఇప్పుడైతే తను చేసేసుకుంటుంది అనుకోండి. ఇప్పుడేంటండి స్టార్టింగ్లో నేను చేసా కానీ తర్వాత తనవే ఎడిట్ చేసి పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి నేమైతే నేను చెప్పట్లేదు, దానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్లీ తనకు థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ కాదు, మెయిన్గా తనకు థ్యాంక్స్ చెప్పడానికి ఏంటంటే, నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు తను చాలా స్ట్రాంగ్ పుష్ ఇచ్చింది నాకు. చేయు, దాంట్లో తప్పేముంది, యూట్యూబ్ ఛానల్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఇప్పుడే వచ్చేస్తుందా రేపే వస్తుందా అని నేను చెప్పను, బట్ సక్సెస్ అయితే అవుతావు. యూ హ్యావ్ టు గివ్ సమ్ కంటెంట్ ఇచ్చావు అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఫస్ట్ నువ్వు ఏం ఆలోచించుకో, తప్ప ఒప్ప ఎవరేమనుకుంటారు ఏంటి, పాజిటివ్స్ నెగిటివ్స్ అసలు ఏం ఆలోచించుకో. ఫస్ట్ ఛానల్ బిల్డ్ చేసుకో. ఛానల్లో నువ్వు యూట్యూబ్లో నువ్వు ఏమేమి చేయాలనుకున్నా కంటెంట్ పోస్ట్ చేయి. ఒక 100 వీడియోస్ అయినా పోస్ట్ చేసాక నాకు చెప్పావనుకో, నేను నా ఛానల్ నేను ప్రమోట్ చేస్తాను, నీ వీడియోస్ చూడమని అని చెప్పి నాకు చాలా మంచి పుష్ ఇచ్చింది. యాక్చువల్లీ తన ఛానల్లో బాగా 1 year తను చాలా హార్డ్ వర్క్ చేసిందండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత. దాని గురించి కంటెంట్ ఇవ్వడానికి అయితేనే చాలా వరకు పాజిటివిటీ ఉన్నా కూడా నెగిటివ్గా తను అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఫ్యామిలీలో కూడా మనకి ఎందుకులే అమ్మా అని చెప్పి బ్యాక్ పుష్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ అంకుల్ అయితే నన్ను కూడా అడిగారు అనమాట, వాళ్ళ ఫాదర్, ఎందుకమ్మా ఇవన్నీ చెప్తే వినట్లేదు అని.
నేను కూడా అంకుల్ చాలా మంది చేస్తున్నారు, ట్రై చేయనివ్వండి అనే దాంట్లో తప్పేం లేదు కదా అంటే, ఏదో చేస్తానంటుంది, చదువు జాగ్రత్తగా చేసుకోండి అన్న టైప్లో అయితే అంకుల్ కూడా తర్వాత పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. తనది ఇప్పుడు మంచి ఛానల్ అండి. లైక్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ ఉన్నారు అండ్ మంచి గ్రోత్ ఉంది ఆ ఛానల్లో. కానీ తన నేమ్ ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు నేను ఆ నేమ్ చెప్పుకొని ఆ నేమ్ ద్వారా మళ్ళీ నా ఛానల్ నేను బిల్డ్ చేసుకోవాలని అనుకోవట్లేదు. యాక్చువల్గా తను నాకు చాలా క్లియర్ చెప్పింది, నువ్వు నీ 100 వీడియోస్ దాకైనా పెట్టిన తర్వాత నాకు చెప్పావనుకో, నేను ఆ ఛానల్ వాళ్ళకి చెప్పాను అనుకో, అందులో ఏదో యూస్ఫుల్ థింగ్ ఉంది చూడండి నేను చెప్తాను, సో చూస్తారు. సో మెయిన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండు, నువ్వు ఎక్కువ కంటెంట్ ఇచ్చి నాకు చెప్పావంటే మాత్రం నేను ప్రమోట్ చేస్తానని చెప్పింది. అంటే ఒక ఫ్రెండ్గా నాకు ఒక పుష్ ఇచ్చింది చూసారా, నువ్వు వీడియోస్ చేసి నాకు చెప్తే నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పింది చూసారా, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ తనకి నేను మళ్ళీ అదే చెప్పాను అనమాట, వద్దు, నీ పాతప్పుడు నేను నీకు సపోర్ట్గా నేను ఉంటాను, ఇద్దరం కలిసి వీడియోస్ చేద్దామని చెప్పాను, బట్ నేను బ్యాక్ స్టెప్ తీసుకున్నాను, చేయలేదు అప్పుడు. ఇప్పుడు నేను చేస్తానంటే నేను హెల్ప్ చేస్తాను అంటున్నావు, ఇఫ్ నాకు ఆ నెససరీ ఉంది అంటే ఖచ్చితంగా నేను అడుగుతా, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నాకైతే హెల్ప్ చేయొద్దు కానీ, నువ్వు ప్రమోట్ చేయొద్దు కానీ, ప్రస్తుతానికైతే నాకు ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వకు. ఎందుకు అంటే నేను నా కంటెంట్తో ఎంతమంది వరకు రీచ్ అవ్వగలుగుతున్నాను, ఎంతమంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎంతమందికి యూస్ఫుల్ ఉంది నా కంటెంట్ అనేది ముందు నన్ను తెలుసుకోనివ్వు. తర్వాత నేను ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి, నేను బాగా చేస్తున్నాను అని ఓకే నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన రోజున, ఇఫ్ నాకు ఖచ్చితంగా నాకు ప్రమోషన్ కావాలి అనిపించిన రోజున నిన్నే ఫస్ట్ కాంటాక్ట్ అవుతానని చెప్పాను. ఎందుకంటే తనకి ఇంతమంది చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైక్ అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను కంటెంట్ కరెక్ట్గా క్రియేట్ చేయకుండా తనకి నా ఛానల్ ప్రమోట్ చేయమని చెప్పి తను ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఏంటి ఇలాంటి ఛానల్ ఫ్రెండ్ అని చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుందా, ప్రమోట్ చేస్తుందా అని తన గురించి తప్పుగా అనుకోకూడదు కదా. తనని అడ్మైర్ చేసి తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు తన గురించి అనుకోకూడదు కదా. దట్ ఈస్ ద రీజన్ నేను తను ప్రమోట్ చేద్దాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూరా. లైక్ ఏంటంటే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసావో నేను చూసాను. లైక్ యూట్యూబ్ చేయకముందైనా ఫ్యామిలీ పరంగా అయినా మనం చదువుకుంటున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను నీ సిచ్యువేషన్స్ ఏంటి అనేది. బట్ ఇప్పుడు మీ ఫ్యామిలీకి నువ్వు ఒక సపోర్టర్గా అయిపోయావు చూడు. అలానే ఒక ఫ్రెండ్గా నాకు సపోర్ట్ చేయాలి అని నువ్వు అనుకున్న చూసావా, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఖచ్చితంగా ఐ థింక్ సో మనం ఒక రోజు అయితే కలుద్దాము, కలిసినప్పుడు ఇద్దరం కలిసి నీ ఛానల్లో నువ్వు, నా ఛానల్లో నేను వీడియోస్ పెట్టుకుందాము. నేను నీకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నీకైతే నేను హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే నేను అడగకుండానే ప్రమోట్ చేస్తానని అడిగావు కాబట్టి, నేను అనుకున్న రీచ్ వచ్చిన రోజున ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దాము. అప్పుడు ఈ వీడియో ఎవరైతే చూసుంటారో వాళ్ళందరికీ అర్థమవుతుంది నేను ఎవరి గురించి చెప్పాను. అప్పుడు దాకా నేను నేమ్ రివీల్ చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను ద రీజన్ ఏంటనేది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఇంకెవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ 1 year గ్యాప్ తీసుకున్నాను కదా, 1 year దగ్గరగా 1.5 year పైన గ్యాప్ తీసుకున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని లైక్ వీడియోస్ అనుకున్నాను, ఈ వీడియోస్ చేయాలి ఇట్లా చేయాలి అని ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్లాన్ ప్రకారంగా కొన్ని అయితే వీడియోస్ షూట్ చేశాను, కానీ నేను వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోయాను. సో ప్రస్తుతానికైతే ఆ వీడియోస్ ఏం మళ్ళీ రీపోస్ట్ చేయాలనుకోవట్లేదు. ఒక 12 వీడియోస్ వరకు వాటిలోనే నేనైతే ఎడిట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. బట్ అవేం పోస్ట్ చేయాలని అయితే ఇప్పుడు అనుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడో పాత వీడియోస్ పెట్టి వాటికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను పెట్టినా అది ఎప్పుడుదో కదా, ఇప్పుడు పోస్ట్ చేసిన ఇప్పుడు నా కంటెంట్ నేను పోస్ట్ చేస్తే నాకు రీచ్ అవుతుంది, కానీ ఎప్పుడో పాత కంటెంట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే నాకు తెలిసి నేను వెనకబడిపోయి ఉంటాను. సో అది నాకు ఇష్టం లేదు. ఇఫ్ నాకు ఎప్పుడైనా వీడియోస్ పెట్టడానికి ఆప్షన్ లేకపోతే, ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేయడంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అనమాట, ప్రతిరోజు వీడియో పెట్టాలి అని అనుకుంటున్నాను. ఇఫ్ ఎప్పుడైనా నేను పెట్టలేని రోజున నాకు ఆప్షనల్గా ఉండడం కోసం ఆ వీడియోస్ని అయితే ఎడిట్ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని ఆప్షనల్గా పెట్టుకుంటాను. సో అప్పుడు నేను ఆ పాత వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే అన్ని ఫ్రెష్ వీడియోస్తో ఫ్రెష్ కంటెంట్స్తోనే వస్తాను. సో ఇప్పుడైతే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, ఆల్రెడీ నా ఇంట్రోలో నేను ఆల్రెడీ చెప్పాను పాత వీడియోలో లైక్ ఏమేమి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఏంటనేది. బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేనైతే
లైక్ నాది వచ్చి వ్లాగింగ్ ఛానల్ అండి. జస్ట్ హౌస్ వైఫ్ తన రొటీన్ ఎలా ఉంటుందో అదే నేను చూపించాలనుకుంటున్నాను ఈ ఛానల్లో. బట్ వీలైనంత వరకు నేను ఇంట్లో ఇంకా ఇవి కాకుండా వ్లాగ్స్, ఓన్లీ వ్లాగ్స్ కాకుండా ఇంకా చేసే కంటెంట్ ఉంది. అది ఏంటంటే ఫస్ట్లీ అవుట్ఫిట్స్ చేస్తాను, లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇలాంటి వీడియోస్ ఒకటి చేస్తాను. ఇంకా లైక్ ఇంకా నేను చేసే ఏమన్నా అంటే కుకింగ్ వీడియోస్ చేస్తాను, ఏమైనా బేకింగ్ చేస్తే బేకింగ్ సంబంధించిన వీడియోస్ ఏమైనా పెడుతూ ఉంటాను. అలా అదర్ కంటెంట్ కూడా నేనైతే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ద రీజన్ ఒకటేనండి, ప్రస్తుతానికి అయితే నేనైతే వ్లాగ్సే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక స్మాల్ బేబీ కూడా నాకు ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళి వీడియోస్ తీయడమనో ఇంకోటనో అవ్వదు. నేను ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండి తీస్తాను కాబట్టి ఈ ఛానల్ మెయిన్లీ వ్లాగ్ కోసం మాత్రమే. డైలీ రొటీన్స్ ఉంటాయి, మార్నింగ్ రొటీన్ అవ్వచ్చు, ఈవినింగ్ రొటీన్ అవ్వచ్చు, లేదా ఫుల్ డే నా రొటీన్ ఎలా ఉంటుందనే దాని గురించి మాత్రం ఎక్కువగా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. అలానే నేను కొన్ని వీడియోస్ అయితే షెడ్యూల్ చేసుకున్నాను. అండ్ లైక్ ఈ వీడియోస్ చేయాలి అని చెప్పి పెట్టుకున్నాను. కొన్ని మా పిల్లల అవుట్ఫిట్స్ సంబంధించినవి, అలానే మా పిల్లల్ని ఎలా రెడీ చేస్తూ ఉంటాను, ఒక స్పెషల్ ఒకేషన్స్కి వెళ్ళాలంటే గట్టా ఒక స్పెషల్ డే వాళ్ళని ఎలా రెడీ చేస్తాననే దాని గురించి ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను. అంటే చిన్నపిల్లల్ని రెడీ చేయడం కొంచెం కష్టం కదా, బట్ మా అమ్మాయిని నేను ఎలా రెడీ చేస్తాను ఏంటనే దాని గురించి కొన్ని వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను, మేకప్ ట్యూటోరియల్స్ పెట్టాలనుకుంటున్నాను, అండ్ గెట్ రెడీ విత్ మీ చేయాలనుకుంటున్నాను. కొన్ని కంటెంట్ అయితే ఉంది, బట్ అవన్నీ కూడా నేను మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తాను. నేనైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరిని కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా కొంచెం ఎంటర్టైన్ చేసేటట్టే చేస్తాను అనమాట. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్. అండ్ ఇంకా నేను ఏమైనా టాపిక్స్ ఇందులో చెప్పలేదు అంటే అవి రెగ్యులర్గా చెప్పే వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను అనమాట. ప్రస్తుతానికి అయితే ఈ వీడియోకి ఇంతే. సో ఫస్ట్లీ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే నాకు 125 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ప్రస్తుతానికి. ఆ సబ్స్క్రైబర్స్లో కూడా 30 to 35 మెంబర్స్ వరకు నేను తెలిసిన వాళ్ళు, లేకపోతే నేను చెప్పడం వల్ల, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేనండి. మిగతా వాళ్ళందరూ కూడా నన్ను లైక్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. సో అందుకని మెయిన్ రీజన్ అనమాట నేను ఇదే ఛానల్ కంటిన్యూ చేయాలి అని. ఎందుకంటే మళ్ళీ ఒక 0 నుంచి స్టార్ట్ చేసి 12 వరకు వచ్చాను. మళ్ళీ 12 నుంచి 0కి అయిపోయి 0 నుంచి మళ్ళీ 100ని చూసుకోవడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకని ఇదే మెయిల్ ఐడిని మళ్ళీ నేను రికవర్ చేసుకొని ఇదే మెయిల్ ఐడితో నేను మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేయబోతున్నాను. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉండుంటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.